నాకు నీకు దిక్కు అచ్యుతుడే. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఈ విధంగా అంటున్నాడు. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుంగక కొలుతురితడే దిక్కని నన్ను. దిక్కులు గెలిచితి నన్నియు దిక్కెవ్వడు రోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుంగక కొలుతు రితడే దిక్కని నన్ను. హిరణ్యకశిపుడు ఇలా అడుగుగా, ఓరి ఎవడురా నీకు దిక్కు? దిక్కులన్నింటినీ నేనే గెలిచాను కదా. దిక్కులను పరిపాలించే దేవేంద్రాదులు మొదలైన వాళ్ళు కూడా మాకు వేరే దిక్కు ఎవరూ లేరని నన్నే దిక్కుగా తలుచుకొని నా మ్రోల మొక్కుతున్నారు. అటువంటి వాళ్ళకే నేను దిక్కైనప్పుడు నీకు కూడా నేను దిక్కులాగా తెలుసుకో అనగా ప్రహ్లాదుడు ఈ విధంగా పలుకుతున్నాడు. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండా గలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యేడు వాడు నాకు దిక్కు మహాత్మ. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండా గలుగు దిక్కుల మొదలై దిక్కుంగల లేని వారికి దిక్కయ్యేడు వాడు నాకు దిక్కు మహాత్మ. మహాత్మ దిక్కులకు కాలానికి అతీతుడై అప్రమేయుడై అనంతుడై ఉన్నవాడెవడో, అన్నింటికీ ఆధారమైన వాడెవడో, లేని వాళ్ళకి ఉన్నవాళ్ళకి దిక్కు ఎవడో నీకు నాకు ఆ అచ్యుతుడే దిక్కు అని ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడితో నుడివినాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు.